ఒక సభ్యుడు ఇంకో సభ్యుడిని ప్లీజ్ చేసాక మేము లేము ఇక్కడ హౌస్లో. నంబర్ 1 ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ప్రధానమంత్రి గారి సభలో మేము అందరం పాల్గొన్నాం. ఆ రోజు మేము ఎంత ఇబ్బంది పడ్డాం మాకు తెలుసు. కనీసం భద్రత కల్పించలేదు, బ్యారికేడ్లు విరిగిపోయినాయి. ఆనాడు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్న సమయం మైక్ కూడా కట్ అయింది. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం నోటీస్ జారీ చేసి అధికారుల్ని కూడా సస్పెండ్ చేసిన విషయం దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష, ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసేదానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా? అధ్యక్ష వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఇంకా ఆకలి వస్తుంది అధ్యక్ష. 2 బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్ అని. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో, ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేస్తారు అధ్యక్ష. అది కరెక్ట్గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. 2 minutesలో క్లోజ్ చేయండి. 2 minutes. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టీడీపీని ఆఫీసును బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేమంటే దూకేస్తున్నారు. దూకేసి ఉదయమే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా? ఒక్కళ్ళని మున్సిపల్ కార్పొరేషన్లో మేము అన్నీ నెగ్గేసామని రాసేసుకున్నారు. ఏమన్నారు? మేము అన్నీ నెగ్గేసాం, కార్పొరేషన్ నెగ్గేసాం, లోకల్ బాడీస్ నెగ్గేసాం, అన్నీ నెగ్గేసామన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు అధ్యక్ష? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద తీపి ఉంది అధ్యక్ష, స్వీట్నెస్ ఉంది అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకుంటారంతే, ఏం మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు తిరగబడిపోద్ది అంతే. 159 11 మాకు ఈవేళ మీ 11 తక్కువగా కద్మా సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు చేసేటువంటి తప్పులు ఈ విధంగా మీరు కానీ ముందుకు వెళ్ళినట్లు గతంలో మీరు ముందుకెళ్లారు, దానికి తగ్గట్లుగా మీరు శిక్ష అనుభవించారనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడానికి, ఎన్నికలు వేయడానికి అవకాశం లేదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ప్రొద్దుటూరులో లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. ఆయన ఏమన్నా మన దేశం అధ్యక్ష? ఆయన ఏమన్నా మన బాలుడు అధ్యక్ష? ఆయన విగ్రహం పెట్టేశారు, ఆయన ప్రారంభోత్సవం చేశాడు దానికి. నన్ను కానీ వెళితే రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాలు విధ్వంసం జరిగితే, ఇంక్లూడింగ్ చిరఛేదనం జరిగితే, అలానే అమలాపురంలో ఉన్నటువంటి రథ దగ్ధం జరిగితే, ఇవన్నీ జరిగిన సందర్భంగా నేను అలిపిరి నుంచి ఇక్కడి నుంచి అలిపిరి పెడతాను. నేను నాకు పాదయాత్రకి నాకు అవకాశం ఇవ్వండి, యాత్ర చేస్తాను, ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. మా రథ దగ్ధం జరిగితే హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టేశారు అధ్యక్ష. ఇంకా తిరుగుతున్నారు అధ్యక్ష. కూల్చిన వాడి మీద ఒక్కడి మీద కూడా కేసు పెట్టలేదు అధ్యక్ష. ఇవన్నీ రికార్డెడ్ ఎవిడెన్సెస్ అధ్యక్ష. మీరు ఇంకొక విషయాన్ని, టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని నేను డైరెక్ట్గా వెళ్తే ఆపుతారని దేవాలయ దర్శనం అని పెట్టుకున్నాను. ఆ దేవాలయం దర్శనం అంటే ఎవరికి తెలియదని దుర్గమ్మ కిరీటాలు, ఆ రథం మీద ఉన్న కిరీటాలు దుబ్బేస్తే అక్కడ పలకరించడానికి వెళ్ళి ఒక 4 రోజులకి జాగ్రత్తగా అక్కడ చేరాను అధ్యక్ష. చేరిన తర్వాత నేను ఉన్నది వాళ్ళలోనే ఉన్నాను. ప్రొద్దుటూరు చేరాను. ప్రొద్దుటూరు చేరి ఒక 400 మందిని 144 సెక్షన్ పెట్టేశారు. మొత్తం దారులన్నీ దిగ్బంధం చేయించారు అధికారుల చేత. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ముందు రోజు రాత్రే నేను వాళ్ళలోనే ఉన్నాను అధ్యక్ష. మా కార్యకర్తలు తీసుకెళ్ళి పెట్టాడు. సోమవీర్రాజు లోపల ఎంటర్ అవ్వలేదు అనుకున్నారు. కానీ ఆ సందర్భంలో కూడా నేను లోపల ఎంటర్ అయ్యి మేము ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టకుండా
మున్సిపల్ తీర్మానాన్ని రద్దు చేయించాం అధ్యక్ష. ఈ మత దురంకారులు ఓకే టిప్పు సుల్తాన్ విగ్రహం పెట్టాలనే ప్రయత్నం చేస్తే అడ్డుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష. రాష్ట్రంలో కూర్చోండి. శాంతి భద్రతల్ని వాళ్ళు ఏ విధంగా నిర్వర్తించారో ఈవేళ శాంతి భద్రతలు నక్సలైట్లు కూర్చోండి. ఈవేళ నక్సలైట్లని దయచేసి ఎల్ఓపి గారు తెలుసుకోవాలి అధ్యక్ష. ఇప్పుడు ఎల్ఓపి గారికి ఇది ఒక అలవాటు అధ్యక్ష. ఆయనకు ఫ్యాషన్ ఈ తలుపు నుంచి వస్తారు, ఆ తలుపు నుంచి బయటకు వెళ్తారు అధ్యక్ష. మేము అన్నాం మళ్ళీ వాకౌట్ చేస్తారని మేము చెప్తాం కూడా జరిగింది అధ్యక్ష. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయం చర్చ జరుగుతుంది. ఎందుకు అధ్యక్ష వాకౌట్ చేసేదానికి? అంటే వాస్తవాలు చెప్పాల్సిన అవసరం లేదా? మా పైన వినాల్సిన బాధ్యత వాళ్ళ పైన లేదా? చర్చ జరగాల్సిన బాధ్యత లేదా అధ్యక్ష? వాళ్ళు కరెక్ట్గా మీరు చూస్తే ఎల్ఓపి గారు విషయం కూడా చూస్తే అధ్యక్ష, కెమెరా మీరు రికార్డులు తీయండి అధ్యక్ష. కరెక్ట్గా 2 టైం అవుతుంది అధ్యక్ష. 2కి ఆయనకి ఆకలి వస్తుంది అధ్యక్ష. 2 ఆయన బయటకు వెళ్తారు అధ్యక్ష వాకౌట్ అని. వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ చూశాడు అధ్యక్ష 2 అయిందా లేదా అని. అలా ఉంది అధ్యక్ష పరిస్థితి. బట్ దయచేసి నేను కోరేది ఏంటంటే ఆయన హైలీ అబ్జెక్షనబుల్ పదాలు వాడారు. సోము గారు ఎవరో ఒకరిని ప్లీజ్ చేయాలో ఒక పార్టీని ప్లీజ్ చేయాలనే విధంగా పర్సనల్ అటాక్ చేశారు అధ్యక్ష. అది కరెక్ట్గా అధ్యక్ష. దయచేసి అది రికార్డు నుంచి తొలగించాలని గౌరవ చైర్మన్ నేను కోరుతున్నాను అధ్యక్ష. 2 minutes లో క్లోజ్ చేయండి. 2 minutes. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. టీడీపీని ఆఫీసుని బద్దలు కొట్టారు అధ్యక్ష గుంటూరులో. అప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, ఖండించాను అధ్యక్ష. ఇప్పుడు ఈవేళ ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారిని తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళి పోలీసులు గోడలు దూకేస్తున్నారు. దూకేసి ఉదయమే అరెస్ట్ చేశాడు. ఆయన జైల్లో ఉన్నారా అధ్యక్ష? సీఎం గారు జైల్లో ఉన్నారా అధ్యక్ష? ఎంతకాలం ఉంటారు? మీరు చేసిన విద్యలన్నీ మీరు చేసేశారు. చేసి ఇప్పుడు ఏదైనా జరిగితే అదేదో కొంపు మునిగిపోయిందని, ఇదేదో కొత్త విధానం అని చెప్పిన మాట వినడానికి చాలా ఇబ్బందులు పడిపోయి మీరు చాలా చక్కగా పరిపాలించినట్లు 5 ఏళ్ళు మీరు ఏం చేశారు ఎవరికి తెలియదా? ఒక్కడిని మున్సిపల్ కార్పొరేషన్లో మేము అన్నీ నెగ్గేసామని రాసేసుకున్నారు. ఏమన్నారు? మేము అన్నీ నెగ్గేసాం, కార్పొరేషన్ నెగ్గేసాం, లోకల్ బాడీస్ నెగ్గేసాం, అన్నీ నెగ్గేసామన్నారు. మరి ఎందుకు ఓడిపోయారు అధ్యక్ష? ప్రజలకి ప్రజాస్వామ్యం మీద తీపి ఉంది అధ్యక్ష, స్వీట్నెస్ ఉంది అధ్యక్ష. ప్రజలు చూస్తూ ఊరుకుంటారంతే, ఏం మాట్లాడరు. సమయం వచ్చినప్పుడు తిరగబడిపోతుంది అంతే. 159 11 మాకు ఈవేళ మీ 11 తక్కువగా కద్మా సీట్లు మాకు ఇచ్చారు ప్రజలు. మీరు ఇవ్వలేదు అధ్యక్ష. మీరు చేసేటువంటి తప్పులు ఈ విధంగా మీరు కానీ ముందుకు వెళ్ళినట్లు గతంలో మీరు ముందుకెళ్లారు, దానికి తగ్గట్లుగా మీరు శిక్ష అనుభవించారనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పడానికి ఎన్నికంజు వేయడానికి అవకాశం లేదు. టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ప్రొద్దుటూరులో పెట్టారు అధ్యక్ష. ఇప్పుడు టిప్పు సుల్తాన్ ప్రొద్దుటూరులో లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష. ఆయన ఏమన్నా మన దేశం అధ్యక్ష? ఆయన ఏమన్నా మన బాలుడు అధ్యక్ష? ఆయన విగ్రహం పెట్టేశారు, ఆయన ప్రారంభోత్సవం చేశాడు. దానికి నన్ను కానీ వెళితే రాష్ట్రంలో అనేక చోట్ల దేవాలయాలు విధ్వంసం జరిగితే, ఇంక్లూడింగ్ చిరచ్ఛేదనం జరిగితే, అలానే అమలాపురంలో ఉన్నటువంటి రథ దగ్ధం జరిగితే, ఇవన్నీ